బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చ్ 179వ వార్షికోత్సవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ అన్న నినాదం ప్రతి భారతీయుడిలో ఉండాలి అని తెలిపారు. అన్ని మతాల సమ్మేళనం భారతదేశమని, ఇదే ఈ దేశం యొక్క గొప్పతనమని అన్నారు. దాదాపు 1840 ఆ ప్రాంతంలో 47లో దీన్ని కట్టడం జరిగింది. క్వీన్ ఎలిజబెత్ సొంతంగా ఈ యొక్క చర్చిని కట్టడం జరిగింది. ఇక్కడ పాస్టర్ చార్ల్స్, అదేవిధంగా సెక్రటరీ సుందర్ గారు ఉన్నారు. మరి వారి యొక్క సమక్షంలో ఈరోజు చర్చ్లో ఇక్కడ ప్రేయర్స్ అయిన తర్వాత నన్ను ఇక్కడ ఈ చర్చ్ వారు పిలిచి సన్మానం చేయడం జరిగింది. మరి చార్ల్స్ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ వారు అనేక సంవత్సరాలుగా నాకు పరిచయం కూడా. భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి జీవించేటటువంటి ఒక దేశం. ఇక్కడ మన దేశంలో యహూదీలు వచ్చారు, జ్యూస్ వచ్చారు, పార్సీలు వచ్చారు. అన్ని మతాలకు భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది. కానీ ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా అందరం కూడా ఫస్ట్ మన మతం కన్నా ముందు మన ఈ దేశవాసులు అనేటటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్క దేవాలయం నుంచి కూడా రావాలి. నేషన్ ఫస్ట్ దెన్ రిలీజియన్ అనేది రావాలనేటటువంటి ఆలోచన ఉండాలి. మరి నిజంగా ఈ దేశంలో అన్ని మతాలు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు, ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మొహమ్మద్ కరీం చావ్లా గారు ఆ రోజు వారు చీఫ్ జస్టిస్ ముంబై వారు చెప్పారు, ఐఎమ్ ముస్లిం బై రిలీజియన్ బట్ హిందూ బై రేస్, ఇండియన్ బై రేస్.